కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిస్కషన్. మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదు, అన్నారం ప్రాజెక్టు కూడా డ్యామేజ్ అయింది. హడావిడిగా ప్రాజెక్టు కట్టాలనే ఉద్దేశంతో ఆగమాగం చేసిండ్రు. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్డెప్త్గా విచారణ జరపాల్సి ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇవన్నీ మేడిగడ్డ సందర్శన కోసం మంత్రుల బృందం వెళ్ళినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఎందుకని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సి వచ్చింది? హడావిడిగా కట్టడం వల్లే ఆగమైపోయిందా ప్రాజెక్ట్? కేవలం మేడిగడ్డే కాదు, అన్నారం, సుందీళ్ల కూడా ప్రమాదంలో ఉందా? వీటన్నిటి గురించి చర్చ మొదలైపోయింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, వాటర్ ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు. నమస్కారం అండి. సో ప్రకాష్ గారు, మీతో మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు, మేడిగడ్డ సందర్శన కోసం వెళ్ళినటువంటి మంత్రుల బృందంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలున్నాయి మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా నేను, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పున్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, వివేక్ వెంకటస్వామి గారు, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఓవరాల్ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్, అదేవిధంగా అన్నారం, సుందిల్ల బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ విషయంలో ఒక రివ్యూ చేయడానికి, సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరిగింది. మీరందరూ పార్టిసిపేట్ చేశారు. ఓ 2 గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము అడిగే ప్రశ్నలు అడిగినాం. దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం. ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్ కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాపెట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్లపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారో ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేటి నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చి ఆ కాస్ట్ ని 3 చేశారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు. ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం. ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మీరే చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మోస్తున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి, అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లుంది అది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇంకెన్ని కొలాప్స్ అయితేమో. సరే, ప్రాణహిత చేవెళ్ల 11,000 కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో. అది కాకుండా సరే నేనేమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ల కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలో తేల్చాలని చెప్పి నేను తప్పు చేసిన వాళ్ళకి
తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి నేను మనవి. ఎల్ఎన్టీ వాళ్ళు ఇక్కడ వచ్చిన నిర్ధారణ అయితే వాళ్ళని ఏ విధంగా కూడా ఏదైతే వాళ్ళను డిఫాల్ట్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతుందా, లేకపోతే ఏదైనా మీరు ఎవరు తప్పు చేసినా అకౌంటబిలిటీ. ఈ బ్యారేజీకి 4,000 కోట్లు అయిండొచ్చు, కానీ ఈ 3 బ్యారేజీలు కలిపి 7,000 కోట్లు అయిండొచ్చు. కానీ ఈ 3 బ్యారేజీలు ఇప్పుడు ఏమైతుంది, నాన్ ఆపరేషన్లు అయిపోతున్నాయి. దీంతో ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 10,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాలి. ఏది ప్రాజెక్టుల మీద ఇంట్రెస్టే కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ కూడా కట్టాలి. ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే పరిస్థితి. సార్ ఎందుకు కుంగిందని డిసైడ్ అయ్యారు సార్? రోజు రివ్యూ నేను ఇప్పుడు ఒకటి డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం అంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత O&M లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మేనేజర్, అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వీ విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ ఇస్ గిల్టీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు లయబిలిటీపై ముందు నుంచే సందేహాలు వ్యక్తం చేశాము. 3 ఏళ్లలోపే అది కుంగిపోయింది. ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్లే ఇది జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ప్రకాష్ గారు, ఎందుకని ఇంత హడావిడిగా కట్టాల్సిన అవసరం ఏముంది? కేవలం ఒక రికార్డు సృష్టించడానికా, లేకుంటే అదే రికార్డు స్థాయిలో ప్రజలకి లేకుంటే పంటలకి సాగునీరు అందించడానికా? ఏం జరిగింది అసలు హడావిడిగా కట్టారనేది తప్పు. అది హడావిడిగా కట్టలేదు. కానీ కాంగ్రెస్ ఇదివరకు ప్రాజెక్టులలో చేసినంత జాప్యం చేయలేదు. ఎందుకంటే ప్రాజెక్టు అంచనాకు 100 రెట్లు పెరిగిపోయినాయి. ఏది నంబర్ 1 నాగార్జున సాగర్, అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ఉండే, ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర సపరేట్ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఉండే. ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిసి జాయింట్ ప్రాజెక్ట్గా 1954లో మొదలుపెట్టి 55 దీన్ని శంకుస్థాపన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు. ఫస్ట్ ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయింది ఎప్పుడు అంటే 40 ఏళ్ళ తర్వాత. 40 ఏళ్ళల్లో అది 60 కోట్లతో కట్టాలనుకున్న ప్రాజెక్టు ఇవాళ అది 2-3 వేల కోట్లకు వచ్చింది. అది అంటే ఈ జాప్యం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు కాళేశ్వరము తుమ్మిడేటి దగ్గర రాజశేఖర రెడ్డి 38 కోట్లతో కట్టి 16 లక్షల ఎకరాలకు ఏదో నీళ్ళు ఇచ్చేవాడని చెప్పాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆయనే ఎస్టిమేషన్ వేసిన 2 సంవత్సరాలకే 18,000 కోట్లతోని ఫస్ట్ అంచనా వేశారు. వేసాక సంవత్సరానికే 36,000 కోట్లు చేశారు. అంటే ఆ లెక్కన కనుక పోయి ఉంటే ఇది ఏ 2 లక్షల కోట్లకు పైన అయ్యేది ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంటే కంటిన్యూ ఉంటే. థ్యాంక్స్ టు కేసీఆర్ అట్లీస్ట్ 93,000 కోట్లతోని ఇప్పటిదాకా చేయగలిగారు. అంటే ఇదంతా కంప్లీట్ అయినా కూడా 1,20,000 కోట్లతో అయిపోతుంది. నేను గ్యారంటీగా చెప్తున్నా కదా, ఇదే కాంగ్రెస్ కనుక అప్పుడు ఉండి ఉంటే 2 లక్షల కోట్లు అయ్యేది. దీనికి ఆడ అవినీతి లేదు కాబట్టే 93,000 కోట్లతో ఇంతవరకు వచ్చింది. అయితే ఒకటమ్మా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ప్రతిదీ కూడా ఇమ్మెచ్యూరిటీ, అవగాహన రాహిత్యం. ఎందుకలా? ఆయన ఏమనుకున్నా పర్వాలేదు. ఓవర్ నైట్లో ఎక్స్పర్ట్ అవుతారా వాటర్లో? మంత్రి ఇచ్చిండు ఆయనకు. ఓవర్ నైట్లో మొత్తం నాలెడ్జ్ వచ్చి కాళేశ్వరాన్ని కూలంకషంగా స్టడీ చేసి ఇది తప్పు, ఇది పొరపాటు అని చెప్పే స్థాయికి అంత అవగాహన వస్తుందా? అయితే సేమ్ అదే ఈఎన్సీ మీరు ఈఎన్సీ చెప్పలేగా తప్పు జరిగిందని. ఈఎన్సీ చెప్పలేగా. ఈఎన్సీ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈఎన్సీ అని చెప్పలేదు తప్పు జరిగిందని. ఆ మాటకు వస్తే ఇంకా 10 రోజులైనా కూడా ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఇది నిజంగా ప్రమాదమా, లేకుంటే నిర్మాణ రాహిత్యమా, డిజైన్ లోపమా, లేకుంటే కన్స్ట్రక్షన్ చేసిన ఎల్ఎన్టీ లోపమా, వాళ్ళు చెప్పానండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కదా, ఇప్పటికి 27 రోజులు అయింది కదా వచ్చి. ఇంకా 10 రోజులు టైం ఇస్తానండి, చెప్పానండి. హెలికాప్టర్లో పోతే కాళేశ్వరంలో ఏం కనబడద్దమ్మా? పైనుంచి లోపలికి నీళ్ళలో చూస్తే ఏం కనబడద్దమ్మా? జరిగింది తప్పెక్కడ జరిగింది? నీళ్ళ కింద తప్ప పొరపాట ప్రమాదం నాకు తెలియదు. నీళ్ళ కింద ఓ 10-15 మీటర్ల కింద జరిగింది అది. ఆడికి పోయి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరు?
ఈ తప్పు జరిగింది నిర్మాణ రాహిత్యం అని చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్పాలి కారణం ఏంది అనేది. పిల్లర్స్ కుంగినాయి, పియర్స్ కుంగినాయి అంటే కింద పొరలల్లో ఎక్కడో లోపం జరిగి ఉంటుంది. వాళ్ళు అంటున్నట్టుగా బొగ్గు పొరలను పసిగట్టడంలో విఫలమయ్యారా? ఇది భూభౌతిక శాస్త్రవేత్తల లోపమా? వాళ్ళు 6 months పైన తీసుకున్నారు రిపోర్ట్ ఇవ్వడానికి. హడావిడి ఎక్కడున్నది? కన్స్ట్రక్షన్ 3 ఏళ్ళు అయింది, హడావిడి ఎక్కడుంది? ఇదేదో రాత్రి కట్టిన ప్రాజెక్టు, కేసీఆర్ గారు పోయి డిజైన్ ఇచ్చారన్నట్టు చెప్తున్నారు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా అపరిపక్వతతోని తొందరపడి మాట్లాడుతున్న మాటలు అవి. ఫస్ట్ ఏంటంటే ఒక మంత్రి ఈ తప్పు జరిగింది, ఇది పొరపాటు జరిగింది, ఇది నిర్మాణ రాహిత్యం అని చెప్పగలిగిందంటే అది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. బట్ అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఎదురుగా కనబడితే మేడిగడ్డతో పాటుగా అన్నారంకి సంబంధించి డ్యామేజ్ అవుతోంది. అన్నారంలో ఏమీ జరగలేదు ఒకటి. రెండోది బుడగలు రావడము ఇట్లాంటివన్నీ కూడా ప్రాజెక్ట్ స్టెబిలైజ్ అయ్యే క్రమం లోపల జరుగుతాయి అవన్నీ. అది ఎక్కడైనా జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఇటువంటి లోపాలు జరిగినాయి. ఇప్పుడు నాగార్జున సార్ల లీకేజ్ ఉందా అని మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. వేరే దానిలో మీరు కెమెరా పట్టుకొని రేపు పోండి, ఈఎన్సీ గారితో చెప్పి నేను మాట్లాడతాను పర్మిషన్ ఇవ్వమని. లోపలికి పోయి కనీసం 200 స్థలాలలో లీకేజ్లను మీరు చూడగలుగుతారు. అంటే ఇది సహజమైన విషయము. బట్ అది కట్టి కూడా ఇప్పటికి 70 సంవత్సరాలు దాటింది కదా. కొత్త కట్టిన కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వేరే స్టేట్లో పోయి చూసిరండి. ఛత్తీస్గఢ్లో ఏమన్నా ఉన్నాయా, లేకుంటే వేరే స్టేట్లో లేవు. ఇది సహజమైన అంశం. వీళ్ళకి ప్రాజెక్టులు కట్టిన చూడరు, వాళ్ళకి తెలియదు. అయితే ప్రాజెక్టులు కట్టరు అన్నారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి సంబంధించి తమ్మిడిహెట్టి దగ్గర కడదామనుకుని డిసైడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి కట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరు వద్దన్నారు? కట్టంగా మహారాష్ట్ర వద్దన్నది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ. అప్పుడు ఎందుకు తెచ్చుకోలేదు రాజశేఖర రెడ్డి పర్మిషను? కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు తెలియదు? రోషయ్య గారు ఎందుకు తెలియదు? అది కట్టడానికి ఆడ అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వద్దన్న సిడబ్ల్యూసి. ఎందుకు అంటే మీరు 160 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఫస్ట్ పాయింట్ అక్కడ 160 టీఎంసీలు లేవు. మహారాష్ట్ర వల్ల 60 టీఎంసీలు వాడుకుంటారు. మీకు దొరికేది ఓన్లీ 100 టీఎంసీలే. పోనీ 100 టీఎంసీలు అన్నా మీరు తీసుకుపోవడానికి కట్టుకుందాం అనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీకు అనుమతి ఇవ్వట్లేదు. ఆడ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వన్యమృగ సంరక్షణ కేంద్రాలను కాడ బ్యారేజ్ పర్మిషన్ ఇయ్యరు, ముంపుకు వాళ్ళు ఒప్పుకోరు, ఆ చట్టాలు ఒప్పుకోవు. మూడోది ఏంటంటే 148 కట్టుకోమంటాను. 148 కనుక మీరు కట్టుకుంటామంటే మీకు హెడ్ రాదు. మీరు లిఫ్ట్ చేద్దామన్నా కూడా నీళ్లు ఉన్నాయి అలా. 100 టీఎంసీలు స్టోర్ చేయడానికి అవి 90 రోజుల్లోనే 100 టీఎంసీలు స్టోర్ చేయాలి. అంటే డైలీ 1.5 టీఎంసీ స్టోర్ కావాలి, మళ్ళీ లిఫ్ట్ చేయాలి. అక్కడ 148 టీఎంసీలో మీకు అంత స్పేస్ దొరకదు. కాబట్టి అది సాధ్యం కాదు అని చెప్పిన తర్వాతనే అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. అది కేసీఆర్ గారు సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, సిడబ్ల్యూసి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటి తర్వాతనే ఆయన తీసుకున్నాడు. వాళ్ళతో అస్తమానం గొడవ పడుకుంటూ కూర్చుంటామా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీన్ని ఒక 50 ఏళ్ళు కొనసాగిస్తే వాళ్ళకే లాభం అవుతుంది, కమిషన్లు వస్తూనే ఉంటాయి. మరి 50 ఏళ్ళు కొనసాగించాల్సి ఉండేనా? అయితే ప్రాణహిత చేవెళ్ల కాకుండా కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసి ప్రాజెక్టు నిర్మించడం వల్ల అనుకున్న అంచనా కంటే 2 వ్యయం పెరిగింది. అదంతా ప్రజాధనం దుర్వినియోగమైంది. ప్రాపర్గా నాణ్యత లేకపోవడం, ప్రాపర్గా కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. పర్మిషన్ ఇవ్వాలంటే 100 టీఎంసీలకు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లను చూపెట్టమని చెప్పి సిడబ్ల్యూసి రిటర్న్ పంపింది. ఇప్పుడు 2008లో ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపారు. 6 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, కనీసం అనుమతి చేయలేదు కదా. పోనీ వాళ్ళు చెప్పిన ఆబ్జెక్షన్ మీద రిజర్వాయర్లను చూపెట్టగలిగారా? నిజంగానే 14 టీఎంసీల రిజర్వాయర్లు వాళ్ళు చూపెట్టారు. 100 టీఎంసీల రిజర్వాయర్లు కనుక వాళ్ళు చూపెడితే వాటి కాస్ట్ ఎంత అయ్యేది? ఇప్పుడు వాళ్ళు పంపిన దానిలో 14 టీఎంసీలే ఉన్నది. ఇప్పుడు ఎంత కట్టాం మనం? 141. అంటే దాదాపుగా 10 times రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది. 10 times పెరిగినప్పుడు 36,000 కోట్లే ఉంటుందా? ఈ రిజర్వాయర్లు అని లేవు కదా 36,000 కోట్ల దానిలో. ఒకటి. రెండవది 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, అవి అవసరమా లేదా అనేది వేరే చర్చ. ఇవి అయితే కట్టారు కదా. అవును. ఇవి 36,000 కోట్లనే ఇవి కూడా ఉన్నాయా? వీటి ఖర్చు కాదా? అసలు వీళ్ళు అక్కడ పోయేదాకా అసలు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు అనుకున్నారేమో నాకు తెలిసి. అంటే కాళేశ్వరం అంటే ఏంది? అందులో ఎన్ని ఉన్నాయి? 28 ప్యాకేజీలు ఉన్నాయి.
28 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలే ఇవి 1, 2, 3 మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ. ఈ 3 ప్యాకేజీలకు ఎంత ఖర్చు అయింది? 1,00,000 కోట్లు అయిందా, 90,000 కోట్లు అయిందా, 60,000 కోట్లు అయిందా, 10,000 కోట్లు అయిందా? ఒక్కో బ్యారేజ్ మీద మొత్తం కలిపితే కూడా 6,000 కోట్లు కాలే కదా ఈ బ్యారేజీలకు. పంపింగ్ స్టేషన్లు ఇవి ఎంత అపరిపక్వతతోని ఆలోచించకుండా కనీసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత కూడా అది కూడా అర్థం కాకుండా మాట్లాడినవి. నిజంగానే ఒక ఎక్స్పర్ట్ మాట్లాడితే నేను సమాధానం చెప్పగలుగుతా, కానీ అది ఒక్కదానిలో కూడా వాస్తవం లేదు. ఇంకోటి తప్పు జరిగిందని ఎట్లా చెప్తాడు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ పొద్దున వచ్చి ఇట్లా చూసిపోయి తప్పు జరిగి ఉండొచ్చు అని చెప్పింది. ఏదైనా ఒకటి నిర్ధారణ చేయాలి కదా. నిర్మాణ లోపము ఉండొచ్చు, డిజైన్ లోపము ఉండొచ్చు, అంటే ఎన్ని లోపాలైనా ఉండొచ్చు అని చెప్తున్నారు తప్ప ఇది తప్పు, ఇది జరిగింది అని చెప్పిల్లా ఏదైనా వాళ్ళు కరెక్ట్గా తేల్చిల్లా? ఈరోజు వరకు కూడా డ్యామ్ సేఫ్టీ తేల్చలేదు. నివేదికలు అన్నీ చూడకముందే వాళ్ళు ఏకపక్షంగా ప్రెస్ మీడియాకు రిలీజ్ చేశారు. అయితే అక్కడ దానికోసం ఎంచుకున్నటువంటి స్థలమే సరైన స్థలం కాదు అనేది, ఒకవేళ అక్కడ ఇసుక మీటర్లు ఉన్నాయి లేకపోతే బొగ్గు గనులే ఉన్నాయి అనుకున్నప్పుడు అదే స్థలాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది ప్రాజెక్ట్ నిర్మాణం కోసం? ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్టులు కట్టాలన్నా, బ్యారేజ్ కట్టాలన్నా ఎవరి నివేదికల మీద ఆధారపడి కడతారు? అక్కడ జరగాల్సిన మొత్తం సర్వే జరిగింది. ఎక్కడ కట్టాలన్నా కూడా అది సరైన స్థలం కాదని ఎవరు చెప్పారు? ఒకవేళ సరైన స్థలం కాదనుకోండి, చరిత్రలోనే 100 ఏళ్లలో ఎన్నడూ వరదలు రాని అంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డదా లేదా మేడిగడ్డ బ్యారేజ్? ఒకవేళ అది అనువుగాని స్థలం అయితే ఆ రోజే కొట్టుకపోవాలి కదా. మీరు లెక్కలు చేయండి, 100 ఏళ్లలో ఎన్నడూ రాలేదు. వాళ్ళే చెప్పారు కదా, భద్రాచలం దగ్గర మొత్తం మునిగిపోయింది, ఇదంతా అయింది, అయినా కూడా తట్టుకొని నిలబడ్డదా లేదా? 100 సంవత్సరాల రికార్డు వరదల్ని తట్టుకొని నిలబడ్డదా లేదా? కన్నెపల్లి పంప్ హౌస్ కాడ గోడపడి అది మోటార్ల మీద పడి కొద్దిగా డ్యామేజ్ అయినాయి, కానీ మేడిగడ్డకి ఏమన్నా అయింది ఆ రోజు? అంటే అంత పెద్ద ఒత్తిడిని కూడా తట్టుకొని నిలబడ్డది కదా. ఒకవేళ నాణ్యత లోపం ఉన్నా, ఒకవేళ కనుక ఆ డిజైన్ లోపం ఉన్నా ఆ రోజు అది ఎట్లా నిలబడుతుంది? 100 ఏళ్ళ వరదను తట్టుకొని ఎట్లా నిలబడగలిగింది? అంటే ఒక్కటమ్మా, అది ఒకటి అక్కడ జరిగింది వాస్తవం. అది ప్రమాదమా, అది నిర్మాణ లోపమా, అది డిజైన్ లోపమా, అది సంస్థ నిర్మించిన సంస్థ లోపమా, నాసిరకమైన మెటీరియల్ వాడారా, ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? సైంటిఫిక్ అనాలిసిస్ జరగాలి. సైంటిఫిక్ అనాలిసిస్ జరిగే ప్రాసెస్లో వీళ్ళు పోయి వ్యాఖ్యలు చేయవచ్చా? ఒక మంత్రికి అది శోభనిస్తుందా అట్లా మాట్లాడడం? మంత్రివర్గం అంతా ఉంది అక్కడ, 5 మంత్రులు ఉన్నారు, 5 మంత్రులది అదే అభిప్రాయం కనిపిస్తోంది అక్కడ. అసలు ఏమన్నా తెలిస్తే కదమ్మా. ముఖ్యమంత్రికే ఆయన ఇంజనీర్ గాడు, ఆయనకు ఆ విషయాల మీద అవగాహన లేదు. ఆయన ఇప్పటికి అంటున్నాడు ఎవరన్నా ఇసుకల బ్యారేజీలు కడతారా అని. బ్యారేజీలు కట్టేదే ఇసుకల. ఇప్పటికైనా మీ ద్వారా తెలిస్తే ఆ సీటుకు ఒక శోభన గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికీ అంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్గా అన్నాడు, అర్థం ఉంది, తెలియదు కాబట్టి అన్నాడు. ముఖ్యమంత్రిగా పక్కనున్న ఇంజనీర్లను అడగవచ్చు కదా, ఇసుకలు ఎవరన్నా కడతారా బ్యారేజీలు అన్నాడు. ఇసుకల డ్యాములు కట్టరు, ఇసుకల బ్యారేజీలు కడతారు. పక్కన 2 వైపులా గోడలు పెడతారు. ఆ గోడల కింద హార్డ్ సర్ఫేస్ వచ్చేదాకా 2 గోడలు పెడతారు. పెట్టి మధ్యలో ఇసుకలనే పియర్స్ కడతారు. దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని కడతారు. అందులోకి వాటర్ పోకూడదు. ఆ గోడలు దాటి అందులోకి వాటర్ పోయిందంటే అక్కడ ఏదో ఒక రకమైన తప్పు జరిగి ఉంటుంది, లేదా ప్రమాదం జరిగి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ బరువు కనుక బ్యారేజీల దగ్గర నీళ్ళ ద్వారా వచ్చినట్టయితే, ఇప్పుడు 16 టీఎంసీల స్టోరేజ్, అది నిజంగానే 16 టీఎంసీల స్టోరేజ్ని ఆపడం వల్ల, ఎక్కువ రోజులు ఆపడం వల్ల లోపల కుంగి ఆ పొరలల్లో కూడా ఏమన్నా తేడాలు వచ్చి అది కూలే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదం. అయితే ఇవన్నీ కూడా పరిశోధించిన తర్వాత మాత్రమే మంత్రులు అనేవాళ్ళు మాట్లాడాలి. బాధ్యత లేని వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ బాధ్యత కలిగి ఆ శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ తప్పులు ఏంటిదో ఆ నిర్ధారణ కాకముందే తప్పు జరిగింది, డిజైన్ లోపం ఉన్నది అని చెప్పడం అనేది ఏదైతే ఉన్నదో అది తొందరపాటు. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద గౌరవం ఉంది, చాలా మంచి వ్యక్తి ఆయనే, బట్ తొందరపడి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నా మనవి. ఆయన నియమించిన కమిటీ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు నియమించడంలో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆ తప్పులను పట్టుకోవడానికైనా అది ప్రమాదమా తప్ప పొరపాట అని తెలుసుకుందాం అనగా ఒక శాస్త్రవేత్తలతో ఒక కమిటీ ఉండాలి. అది సిబిఐతో కాదు, అది న్యాయ విచారణతో కాదు. అక్కడ ఉండాల్సింది ఎన్జిఆర్ఐ సైంటిస్టులు ఉండాలి.
తర్వాత వాటర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఇంజనీర్లు ఉండాలి, ఇరిగేషన్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్స్ ఉండాలి. వీళ్ళందరూ ఉంటే తప్ప ఆ లోపం ఏందనేది తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇదే జరగకముందే నిర్ధారణకు రావడం అనేది, ఇంకా జ్యుడిషియరీ కమిషన్ ఎందుకు? హైకోర్టు కూడా వెళ్ళారు కదా, అదే ఎంక్వైరీ కావాలంటున్నారు. జ్యుడిషియరీ జడ్జెస్ పోతే తెలుస్తుంది అమ్మ వాళ్ళకు. జడ్జెస్ అయినా మళ్ళీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ఈ జడ్జెస్ జ్యుడిషియరీ కమిటీ కూడా ఒక నిపుణుల సంఘాన్ని నియమించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు నిర్ధారణకు వస్తారు. ఆ పని గవర్నమెంట్ కూడా చేయొచ్చు కదా, దానికి జ్యుడిషియరీ ఎంక్వైరీ అవసరమా? అయితే ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉంది. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్లే ఇలాంటి లోపం అనేది తలెత్తింది అనే మాటతో పాటుగా లయబిలిటీ అనేది లేదు అనేది మేము పదే పదే చెప్తున్నాం. మా సందేహాలు ఇప్పుడు ఖచ్చితంగా రుజువయ్యాయి, అది కళ్ళ ముందు కనిపిస్తోంది అంటూ ఆయన కుంగిపోయినటువంటి పిఎస్ని కూడా చూపిస్తున్నారు. 3 ఏళ్ల కింద కట్టింది అంటే నమ్మబుద్ధి కావట్లేదు అనేది. అంటే గోడకు సున్నమైనంత మాత్రాన అది పాతది అయిపోతుందా? ఆయన చూపెట్టేది గోడ, అది చూడండి 3 ఏళ్ల కింద కట్టింది గిట్లుంటుందా అన్నాడు. అంటే 3 ఏళ్ల కింద కట్టిన దానికి ఆ మెరుపులు ఉంటాయా? 3 ఏళ్ల తర్వాత అది ఎప్పుడో ఆ గోడ కట్టినప్పుడు కలర్ వేశారు. ఇప్పుడు నిజంగానే మరి వారం రోజుల కింద ఇంజనీర్లు కలర్స్ వేస్తుంటే అప్పుడు కొత్తగా ఉంది మంచిగా ఉందని చెప్పగలుగుతాడా ఆయన? అంటే అవగాహన లేకుండా మాట్లాడొద్దు అనేది. ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన స్థానాలకు వచ్చారు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇంకా మేము అలానే ఉన్నాం అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మారిన దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఒకవేళ మారిన దాన్ని డైజెస్ట్ చేసుకొని ఉంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఇట్లా తొందరపడి వ్యాఖ్యలు మారింది అనేది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి సందర్శన కోసం వెళ్ళారు మంత్రుల బృందం. అంతకుముందు ఎవరిని అలౌ చేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది. ఇప్పుడు వెళ్ళారు, సందర్శించడం వల్ల లోపాలన్నీ కనిపిస్తున్నాయి అనేది. ఒకటి కవిత గారు, ఇప్పుడు ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్. అది కేసీఆర్ ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్. ప్రభుత్వమే కదా కట్టింది. కేసీఆర్ గారు పోయి అక్కడ గుంపు మేస్త్రిలాగా సిమెంట్ వేయలేదు, ఇటుకలు మోయలేదు, ఏమీ చేయలేదు. డిజైన్స్ ఎవరు చేశారు? స్థలం ఎంపిక ఎవరు చేశారు? అన్నీ చేసింది కూడా ఇంజనీర్సే చేశారు. అంటే ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఒక వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థ వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వానికి బాధ్యత వహించే వ్యక్తి అట్లా మాట్లాడవచ్చా? కేసీఆర్ గారు ఉన్నారు, ఒక 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు ఉన్నారా, ఆయన దిగిపోయాడు. ఇప్పుడు అక్కడ ఇంజనీర్లు లోపాలకు పాల్పడ్డా, డిజైన్ల లోపం ఉన్నా దానికి ముఖ్యమంత్రి బాధ్యత ఉంటుందా? అయితే ఇక్కడేమో ఎవరిది బాధ్యత అన్న దగ్గర రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అనేది, అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్లా లేకుంటే డిజైన్ ఇంజనీర్లా, కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీయా లేకుంటే నిర్మాణానికి పూనుకున్నటువంటి గవర్నమెంట్ నిర్ధారణ అయిందా? ఎవరిది తప్పు అనేది నిర్ధారణ కాలే కదా, కానప్పుడు ఎందుకు మాట్లాడాలి? రెండవది, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటాడు, అంతవరకే ఆయనకు సంబంధం ఉంటుంది. ఒక డెడ్ లైన్ అనేది పెట్టారు కదా, ఈ టైం లిమిట్ లో నాకు కావాలి అనేది. డెడ్ లైన్ పెట్టలేదు, డెడ్ లైన్ ఏం పెట్టలేదు. అది దాని టైం అది తీసుకున్నది. దాదాపుగా 3.5 సంవత్సరాలు కట్టారు మేడిగడ్డ బ్యారేజ్ని. ఒక్క రోజులో మొదలైంది కాదు. మీకు విజువల్స్ కూడా మీకు అప్పటికి దొరుకుతాయి. మీరు ఒకసారి వీళ్ళది నాసా కానీ లేకుంటే స్పేస్ రీసెర్చ్ ఇస్రో ఉంది కదా, అవును, ఇస్రో దగ్గర పోయి 2016, 2017, 2018, 2019 4 years మీరు పిక్చర్లు తీసుకోండి. అక్కడ డిజైన్ లేనప్పుడేమో సర్వేలో ఉన్నదన్నట్టు, డిజైన్ మొదలైన తర్వాత ఎంత కాలానికి పూర్తిగా కంప్లీట్ అయింది, ఇవన్నీ మీకు స్పష్టంగా ఎవిడెన్స్ దొరుకుతాయి కదా వెళ్ళి చూస్తే. అయితే అక్కడ కీలకంగా వచ్చినటువంటి మాట ఎల్ఎన్టీ దగ్గర నుంచి కూడా, మాకు ప్లాన్ అంతా ఇచ్చారు, డిజైన్ ని, దాన్ని జస్ట్ మేము ఫాలో అవుతూ వెళ్ళాము అని ఇచ్చిందంతా కేసీఆర్ ఆ టైంలో సీఎం గా కాదమ్మా. ఎవరు అనలేదు అన్నమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు, ఈ బిల్డింగ్ లో ప్లానింగ్ ఇచ్చేది ఆర్కిటెక్ట్. అవును, ఈ ఓనర్ ఇయ్యాడు ప్లానింగ్. ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం సైట్ ఇంజనీర్స్ కడతారు. దానికి ఎంత, ఇప్పుడు మీరు నా దగ్గర డబ్బులు లేవు, ఈ 10 అంతస్తుల భవనానికి 16 mm రాడ్ పెట్టానంటే పెడతాడా? దాని థిక్నెస్ దానికి ఉండాల్సిందే. కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, వీలైనంత తొందరగా కట్టండి అని చెప్తాడు. అంతేగాని మీరు అది ఎట్లున్నా పర్వాలేదు, రాత్రి మీరు సిమెంట్ పోయండి, మీరు ఇసుక పోయండి, కాంక్రీట్ కలపండి అని చెప్పడు కదా. ఎల్ఎన్టీ అనేది ఆషామాషి సంస్థ కాదు. వాళ్ళకు దాని గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు. ప్రపంచం గర్వించదగ్గ సంస్థ. భారతదేశానికి ఒక తాజ్మహల్ ఎట్లుందని గొప్పగా చెప్పుకుంటామో, ఒక ఎల్ఎన్టీ సంస్థకు పుట్టినీళ్ళని గర్వంగా చెప్పుకునే సంస్థ. ఇప్పటివరకు ఎటువంటి బ్లాక్ లిస్టులలో పడని సంస్థ అది. ఆ సంస్థ ఎవరు ఒత్తిడి చేసినా కూడా ఆ ఒత్తిళ్లకు లొంగదు. వాళ్ళ దగ్గర ఈ నాసిరకమైన వాడడం అనేది జరగదు.
తర్వాత డిజైన్ లోపం అయితే వాళ్ళ తప్పు కాదు అది. కానీ డిజైన్లు ఇచ్చింది ఎవరు? డిజైన్లు ఇచ్చింది ఇంజనీర్స్, ఈ ప్రభుత్వంలో భాగమైన ఇంజనీర్లు. ఆ ఇంజనీర్లకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ఇంజనీర్లే కదా డిజైన్లు ఇచ్చింది. కేసీఆర్ గారు అవుట్ సోర్సింగ్ మీద తెచ్చిపెట్టిన ఇంజనీర్లు కాదు కదా. కన్సల్టెన్సీ ఎవరిది? వ్యాప్కోస్. స్థలం ఎంపిక చేసింది, సజెస్ట్ చేసిందేమో రిటైర్డ్ ఇంజనీర్స్, దాన్ని ఎంపిక చేసిందేమో వ్యాప్కోస్ వాళ్ళు. వ్యాప్కోస్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన సైట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లల్లో స్టేట్ గవర్నమెంట్ వాటిని వెరిఫై చేసి ఆ డిజైన్స్లల్లో ఏమాత్రం మార్పులు చేయకుండా గత 30-35 సంవత్సరాల నుంచి బ్యారేజీలు కట్టినప్పుడు ఏ డిజైన్లు అయితే వాళ్ళు ఫాలో అయ్యిందో అవే డిజైన్లతోని వాళ్ళు కట్టారు. ఇక్కడ వ్యక్తిగతంగా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది నాకు చెప్పండి? ఎక్కడ లేదు. కాబట్టి ఆయన అన్న మాటలన్నీ ఆయన ప్రభుత్వానికే వర్తిస్తాయి. ఆయన ఏమన్నా నాణ్యత లోపం ఉంటే ఆ ఇంజనీర్లను ఆయనే సస్పెండ్ చేయాలి. ఆయన ప్రభుత్వంలో ఇంజనీర్లే వాళ్ళు. కాకపోతే హయాంలో, ఎవరి హయాంలో స్టార్ట్ అయింది, దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ, అక్కడ అంతా మంచి జరిగితే క్రెడిట్ అంతా వాళ్ళకే పోతుంది. అక్కడ ఇక్కడ ఏదైనా లోపం జరిగితే అది వాళ్ళది కాదు అంటే ఎలా? సహజమమ్మా. ఇప్పుడు నెహ్రూ శంకుస్థాపన చేసిండని నాగార్జున సార్ల లోపాలని నెహ్రూకి చెప్తామా? ఒక ప్రాజెక్ట్ ఏంటంటే అది కట్టాలనే సంకల్పం మంచిదే, దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయండి, ఓవర్ హెడ్స్ ఉండకుండా అని చెప్పి మళ్ళీ ఈఎంఐస్ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా. మోరోవర్ ఏంటంటే ఆత్మహత్యల శోకంలో నుంచి తెలంగాణ వాదం పుట్టింది, తెలంగాణ నినాదం పుట్టింది, తెలంగాణ ఉద్యమం పుట్టింది. వీలైనంత వరకు తొందరగా నీళ్ళు ఇచ్చి రైతుల క్షోభను ఆపాలని చెప్పి, రైతుల ఆత్మహత్యలను ఆపాలని చెప్పి తొందరపడడం తప్పు కాదు. నిజంగానే ఆయన ఎల్ఎన్టీ సంస్థ కనుక మాకు సమయం ఇవ్వలేదు, అందుకని మేము హడావిడిగా కట్టామని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి తప్పు అవుతుంది. వాళ్ళు చెప్తారా అట్లా? అట్లా జరిగింది అసలు? దేని టైం దాన్ని తీసుకుంటుందమ్మా. ఇప్పుడు పెళ్ళైనప్పుడు దీవిస్తారు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, అంటే 9 నెలల్లో పిల్లాడు పుడతాడా? దేని సమయం దాన్ని తీసుకుంటుంది. నిర్మాణం తొందరగా కావాలని అంటాడు, బట్ దానికి క్యూరింగ్కి ఎంత టైం పడుతుంది, కన్స్ట్రక్షన్కి ఎంత టైం పడుతుంది, అది ఇంజనీర్లకును ఆ సంస్థ నిర్మించే సంస్థకు సంబంధం ఉంటుంది. ఒకవేళ నిర్మాణ లోపం ఉన్నట్టయితే బాధ్యులను శిక్షించవచ్చు. బట్ ఇక్కడ కేసీఆర్ను బాధ్యులను చేయడం అనేది ఏ రకంగా కూడా జ్యుడిషియల్ కమిషన్ కూడా చేయలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగినా కూడా కేసీఆర్ తప్పు ఉన్నదని చెప్పదు. రేపు సిబిఐ ఎంక్వైరీ జరగని, ఏది జరగని ఆడ కేసీఆర్ ఫిక్స్ కాడు. కేసీఆర్ కనీసము ఫలానా కాడ కట్టమని చెప్పలేదు, ఈ డిజైన్లలో మార్పులు చేయలేదు, ఆయన పోయి అక్కడ నిలబడలేదు అన్నాడు సైడ్ దగ్గర. అవసరమైనప్పుడు హరీష్ రావు గారు పోయారు, ఒకసారి మేడిగడ్డ సందర్శనకు వచ్చిండు. హరీష్ రావు గారు ఆ టైంలో లేరు, నేను కూడా ఉన్నాను కేసీఆర్ గారు వెంట. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఎలాంటి మెయిన్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీనికి ఎంత సమయం పడుతుంది, దీనికి ఎంత సమయం పడుతుంది, దీనికి ఎంత సమయం పడుతుంది, మినిమం టైం చెప్పాడు. చెప్పిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే అన్నాడు, మీరు చెప్పిన ఆ నిర్ణీత సమయం లోపల దాన్ని కంప్లీట్ చేయండి, ఇంకా ప్రొలాంగ్ చేయకండి అని చెప్పాడు. దాని అర్థం ఏంది? వాళ్ళు చెప్పిన టైంనే కంప్లీట్ చేయమని చెప్పాడు. హడావిడిగా నాకు ఎలక్షన్లు వస్తానే మీరు తొందరగా కంప్లీట్ చేయమని ఏం చెప్పలేదు అక్కడ. ఆట జరగలేదు కూడా అది. ఇదొకటి. రెండవది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మాట్లాడిన దానిలో ఇప్పుడు ఇవాళ కూడా అదే రిపీట్ చేశాడు కాబట్టి చెప్తున్నాను. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, దాదాపు 93,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు. అవును. అంటే రేపటి నుంచి వీళ్ళు ఇయ్యరా? ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అమ్మా. కాళేశ్వరం కంప్లీటెడ్ ప్రాజెక్టా అది? అన్లెస్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. కంప్లీట్ కానంత వరకు ఆన్గోయింగ్ ప్రాజెక్టే అది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఇలా రెంట్కు ఉండాలంటే ఫినిషింగ్ అంతా అయినాక వచ్చి రెంట్కుంటారు. నేను 10 కోట్లు పెట్టాను ఇప్పటివరకు రెంటే వస్తలేదని అంటే 10 కోట్లకు నీకు పిల్లర్లకు, స్లాబ్లకు, వీటికే సరిపోయినాయి. రెంట్కి ఎప్పుడు వస్తారు? ఇదంతా ఫినిషింగ్ చేస్తే కదా వచ్చేది. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా బ్యారేజీలు కంప్లీట్ అయినాయి, పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ అయినాయి, పంపింగ్ వ్యవస్థ కంప్లీట్ అయింది. కానీ డిస్ట్రిబ్యూటరీస్, కాలువలు ఇంకా కంప్లీట్ కాలే. అది ఆన్గోయింగ్. అది ఇప్పటివరకు ఎంతైతే కంప్లీట్ అయిందో అంతవరకు 90,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. తర్వాత లిఫ్టింగ్ సిస్టమ్ రెడీ ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఆయకట్టు ఏదైతే ఉన్నదో స్టెబిలైజేషన్ 18 లక్షల ఎకరాల పైన ఉంది. స్టెబిలైజేషన్ చేయాల్సిన ఆ ఆయకట్టుకు అంతటికి నీళ్ళు వచ్చినాయి. తర్వాత చెరువులకు లింక్ చేయడం వల్ల చెరువుల కింద ఆయకట్టుకు నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మభ్యపెట్టి 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇవ్వలేకపోయిన్లు.
1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎవరి కోసం చెప్తున్నారు ఇవి మభ్య పెట్టే మాటలు? ఇంకా ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయింది, ఇప్పుడు ఏమన్నా అర్థం ఉందా అట్లా మాట్లాడితే? ఇప్పుడు రేపటి నుంచి వీళ్ళు చేసే పని ఏంది? ఆ బాటిల్ నెక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించి పొలాలకు నీళ్లు పోయేటట్టు చేయాలి. అప్పుడు ఏమన్నా కొత్త బ్యారేజీలు అవసరమైతే, కొత్త ప్రాజెక్టులు అవసరమైతే, కొత్త పంపింగ్ స్టేషన్లు అవసరమైతే, ఎగ్జిస్టింగ్ సిస్టంతోనే వాళ్ళు ఇవాళ ఇంకా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మీరు అక్కడ తొందరపడండి. కనీసం కేసీఆర్ గారన్నా 3-3.5 ఏళ్ళల్లో ఈ బ్యారేజీలు పంపింగ్ స్టేషన్లు ఇవన్నీ కంప్లీట్ చేసి 18 లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేశాడు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. మీరు 4 ఏళ్ళల్లో కాళేశ్వరం ఆయకట్టులో ఉన్న 18 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇవ్వండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. పాలమూరు రంగారెడ్డి ఉన్నది, 36,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక్క ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలేదు అంటాడు. దాన్ని డైవర్ట్ కూడా అసలు చేశారు అది- అనేది కదా. అసలు- కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వచ్చినటువంటి ధనాన్ని దానికోసం కూడా డైవర్ట్ చేశారు. చేయొచ్చు, ప్రభుత్వం ఎట్లాంటి ఇటు నుంచి అటు నుంచి ఇటు చేసుకోవచ్చు అనే అన్నదానిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో కనీసం బ్యారేజీలు కంప్లీట్ అయినాయి, లిఫ్ట్ స్కీమ్ కంప్లీట్ అయింది, నీళ్ళని వాడుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి స్టేజ్ అయింది ఆయనకు తెలుసా? దాని మీద కూడా సమీక్ష పెడితే తెలుస్తుంది. 36,000 కోట్లు ఇప్పుడు నాగార్జున సార్ ఉందమ్మా, 1966 వరకు ప్రాజెక్ట్ ఇది డ్యామ్ కంప్లీట్ అయింది, ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలే. తర్వాత 10 ఏళ్ళు పట్టింది నీళ్ళు ఇవ్వడానికి. 68లో ఇందిరాగాంధీ వచ్చి నీళ్ళు వదిలినప్పుడు ఫస్ట్ 20-30 ఎకరాలకే ఇచ్చింది. ఎవరన్నా అంటే ఎట్లుంటుంది అప్పుడు? ఇంత పెద్ద డ్యామ్ కట్టి 30,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు. వాళ్ళ పాలన గురించి మాట్లాడాలనుకుంటే, నేను పొలిటీషియన్గా మాట్లాడాలని అనుకోలేదు కాబట్టి నేను అది మాట్లాడలే. నేను ఒకటి అడుగుతా, శ్రీరామ్ సాగర్కేమో 60 ఏళ్ళు పట్టింది అది కంప్లీట్ చేయడానికి. ఎప్పుడో నెహ్రూ 63లో శంకుస్థాపన చేస్తే కేసీఆర్ గారు వచ్చే ముందు దాన్ని డిక్లేర్ చేశారు కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పి. ప్రతి సంవత్సరం ఆన్గోయింగ్ కిందనే ఉండేది అది. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టింది 120 కోట్లతో కంప్లీట్ చేయాలనుకొని మొదలుపెట్టారు. ఫస్ట్ అది 54 కోట్లతో మొదలుపెట్టారు, అది 4,000-5,000 కోట్లు అయింది. వాళ్ళ పాలనలే అయింది అంతా. మధ్యలో తెలుగుదేశం కొంత ఉన్నది. నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నా, అంచనాల లోపల కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ పేరు ఒకటి చెప్పండి. నాట్ ఓన్లీ తెలంగాణ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు, పోనీ అమెరికా ప్రభుత్వాలు, కెనడా ప్రభుత్వాలు, యూకే ప్రభుత్వాలు, బాగా సాగునీరు అందుబాటులో ఉన్న చైనా ప్రభుత్వాలు, బడ్జెట్ లోపల ఏదైతే అంచనా వేశారో అంచనాల లోపల ఏదన్నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? అంచనా వ్యయం అనేది, కాస్ట్ ఎస్కలేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఒకటేమో అన్ని వీళ్ళ మీద ఆధారపడి ఉండవు, సిమెంట్ రేటు, కంకర రేటు, తర్వాత ఐరన్ రేటు, మేస్త్రీల కూలీలు, ఇవన్నీ వీళ్ళు ఇచ్చే రేట్ల మీద ఆధారపడి రావు కదా. ప్రభుత్వం ఫిక్స్ చేసే రేట్ల ప్రకారం వీళ్ళు ఎప్పటికప్పుడు సవరించుకుంటూ పోవాలి. ఏ ప్రాజెక్టు కూడా విత్ ఇన్ ది లిమిట్లో కంప్లీట్ అయ్యేది ఉండదు. తర్వాత టైం స్టిపులేషన్ పెట్టుకొని కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు కూడా ఉండవు. ఇప్పుడు ఎందుకు దీనివల్ల లాభం జరిగింది, కేసీఆర్ గారు రీడిజైన్ చేయడం వల్ల ఏమేమి లాభాలు జరిగినాయి చెప్తాను మీకు. ఫస్ట్ లాభం ఏంటంటే, అది 16 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇవ్వాలనుకున్న ప్రాజెక్టు, దాన్ని ఇప్పుడు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే 3 రెట్లు దాని ఆయకట్టును కేసీఆర్ గారు పెంచారు. 3 రెట్లు కాస్ట్ పెరగలేదు, 3 రెట్లు ఆయకట్టు పెరిగింది. తర్వాత అడిషనల్ కాంపోనెంట్స్ చాలా వచ్చినాయి. అందులో 36,000 కోట్లతో ఏదైతే అనుకున్నారో అందులో ఈ 3 బ్యారేజీలు లేవు, 3 పంపింగ్ స్టేషన్లు లేవు, ఇవన్నీ అడిషనల్గా వచ్చినాయి. అప్పుడు చేవేళ్ళ దాకా కాలువలు తవ్వాలనేది మొదలుపెట్టి తవ్విండు, ఆ ఖర్చు ఒకటి తీసేస్తే జైరాబాద్ దగ్గర దాకా, అంటే మనకు సింగూర్ రిజర్వాయర్, నిజాం సాగర్, తర్వాత అప్పర్ మానేరు లింక్ చేయాలనే ఆలోచనలు అప్పుడు లేవు. తర్వాత మల్లన్న సాగర్ అప్పుడు ఎంత, 1 టీఎంసీ 2 టీఎంసీలో, అది 50 టీఎంసీలు ఇప్పుడు. తర్వాత పాములపర్తి రిజర్వాయర్, ఇప్పుడు కొండపోచమ్మ సాగర్, అప్పుడు వాళ్ళు అనుకున్నది 6 టీఎంసీలో 5 టీఎంసీలో, ఇప్పుడు అది 15 టీఎంసీలు అయింది. అంటే అన్నిటిని కూడా, ఇవన్నీ కూడా కాస్ట్ ఎందుకు పెరిగిందని చెప్పడానికి చెప్తున్నా. ఒకవేళ కనుక ఇవాళ రీడిజైనింగ్ వల్ల 35 టీఎంసీల నీళ్లు కేవలం గోదావరి నదిలో ఆగుతున్నాయి. ఇదే 35 టీఎంసీల నీళ్లకు మల్లన్న సాగర్ లాంటి ఇంకో రిజర్వాయర్ అవసరమయ్యేది.
దాని కాస్ట్ ఎంత అయ్యేది? అది తగ్గింది కదా. గోదావరి నది 150 కిలోమీటర్లు నిండుగా నీళ్లు ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి? కేసీఆర్ గారిని ప్రజలు దించేశారు కాబట్టి ఆ ప్రయోజనాల గురించి ప్రజలకు కానీ ఈ కాంగ్రెస్ పాలకులకు కానీ తెలియదు. కానీ ఒకటి టూరిజం, రెండవది మత్స్యశాఖ, మత్స్య కార్మికులు కొన్ని లక్షల మందికి జీవనాధారం, ఒక బ్లూ రెవల్యూషన్ అనేది బ్లూ రెవల్యూషన్ అనేది, Green తర్వాత revolution. ఈ నిజాం కలగన్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్. నిజాం అప్పుడు గోదావరి నది ఎంత దూరం అవుతున్నదో అంత దూరము ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు 1944లో. అలీ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో ఒక ఇంజనీర్ల కమిటీ ఆనాడు ఆ నివేదికను రెడీ చేసింది. దానికి ఇవాళ జీవం పోయాల్సి వచ్చేది. ఓన్లీ హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి కదా, ఇవాళ గోదావరి బెల్ట్ అంతా కూడా పరిశ్రమలు పెట్టే ఒక మంచి అవకాశం వచ్చింది. ఇదంతా కూడా కాకుండా 24 గంటలు 365 రోజులు నదిలో నీళ్లుంటే ఎంత బయోడైవర్సిటీ డెవలప్ అవుతుంది, ఎంత అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. తర్వాత కాలువలు పోయేంత దూరమే నీళ్ళు ఇచ్చుడు కాదు కదా, లిఫ్టులు ఎక్కడికైనా పెట్టవచ్చు, ఎంత దూరమైనా తీసుకుపోవచ్చు. కాళేశ్వరం ద్వారా ఒక కొత్త సత్యాన్ని ప్రపంచానికి తెలిపాడు ఆయన. ఇదివరకు అన్ని లిఫ్ట్లు కూడా 20 మీటర్లు 30 మీటర్ల లిఫ్ట్లకే నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 600 మీటర్లకు కూడా నీళ్ళని తీసుకుపోవచ్చు. 30 మెగావాట్లు 40 మెగావాట్లు కాదు, 145 మెగావాట్ల మోటార్లు కూడా పెట్టవచ్చు. మామూలు బిహెచ్ఎల్ లాంటి సంస్థతోని అవి తయారు చేయొచ్చు అని ఎన్ని ఫ్యాక్ట్స్ ఇవాళ జైగాంటిక్ ప్రాజెక్టు కాళేశ్వరం అనేవి ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి తెలుసా? అర్థమైతే అక్కడ ఇంకో కీలకమైనటువంటి ప్రశ్న కోమటిరెడ్డి కూడా అడుగుతున్నారు. కింద నుంచి పోయేటువంటి నీళ్లు దాటన్నిటినీ ఎత్తిపోతల ద్వారా డబుల్ చేసి అనుకున్న దానికంటే వ్యయాన్ని పెంచి అసలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే ఒక బేసిక్ క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమోనండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు 5 ఏళ్ళు అయితే వాళ్ళే ఉంటారు కదా. తుమ్మిడిహట్టి దగ్గర ఎట్లాగో ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. ప్రాణహిత చేవెళ్ళకు బదులుగా అక్కడ ప్రాణహిత ప్రాజెక్ట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, సర్వే పూర్తయి ఉన్నది. వార్దా కాన్ఫరెన్స్ దగ్గర కట్టాలని చెప్పి పెనుగంగా వార్దా కలిసిన దగ్గర కట్టాలని ముఖ్యమంత్రి గారు దాని మీద డిజైన్ అదంతా కూడా సర్వే చేయించారు. వేణుగంగా ప్రాణహిత కలిసిన తర్వాత, వేణుగంగా పెనుగంగా కలిసిన తర్వాత ప్రాణహిత మొదలయ్యే దగ్గర కట్టాలన్నది తుమ్మిడిహట్టి రాజశేఖర రెడ్డి గారు ప్లాన్. వీళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం చాలా ఉంది కదా, కట్టమనండి, ఎవరొద్దన్నారు. కట్టిన తర్వాత గ్రావిటీతో నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు వచ్చినప్పుడు ఎత్తిపోతలు బంద్ పెట్టమనండి, అవసరం లేదు. మొత్తం పంపులన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు. ఈ డ్యామేజ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా వదిలేయచ్చు. అట్లా బతుకుతే సస్తే వస్తాయి. ఇప్పుడు ఎందుకు కట్టకూడదు తుమ్మిడిహట్టి? ఎట్లాగా కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది, దాన్ని వదులుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కేసీఆర్ గారు వదులుకోలేదు. 148 మీటర్లకు పర్మిషన్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అనుమతిస్తున్నారు. 148 దగ్గర కట్టాలని ఆయన దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అది 2 లక్షల ఎకరాల ఆదిలాబాద్ జిల్లాకి, ఆసిఫాబాద్ జిల్లాకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ 3 జిల్లాలలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినప్పుడు కేవలం 50,000 ఎకరాలకే డిజైన్ చేశాడు. ఆదిలాబాద్ ఆయకట్టు 50,000 ఎకరాలు. ఇది ఫస్ట్ పాయింట్. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి, కట్టమనండి. నంబర్ 2, వాళ్ళు వారదా దగ్గర కడతారా, తుమ్మిడిహట్టే కడతారా, వాళ్ళ ఇష్టం. మేము వ్యతిరేకం కాదు, కట్టాలని కోరుతున్న డిమాండ్ కూడా చేస్తాం. ఎందుకంటే ఆ 3 జిల్లాల్లో 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయి. రెండవది, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అడిగి పోయిన వాళ్ళు కానీ అది 100% గ్రావిటీ ప్రాజెక్ట్ అని రుజువు చేస్తే ఇంకా అసలు టీఆర్ఎస్ పార్టీనే క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే అది 100% గ్రావిటీ కాదు. ఇప్పుడు నది పోతున్నప్పుడు ఇట్లా రిడ్జ్ అనేది ఉంటుంది. ఇదేమో ఇటు పక్కన ప్రాణహిత, తుమ్మిడిహట్టి ఇక్కడ కడతాం. కొద్ది దూరం దాన్ని లిఫ్ట్ చేయాలి, దాని రిడ్జ్ దాకా లిఫ్ట్ చేయాలి. చేసినాక గోదావరికి వాల్ స్టార్ట్ అవుతుంది. అది 100% కాలడ్డం పెడితే వచ్చే నీళ్లు కావవి. అవి ఎత్తిపోసి మళ్ళీ ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కొంత దూరం ఎత్తిపోస్తారు. కాళేశ్వరం దగ్గర ఎత్తిపోసినాక అనారం బ్యారేజ్లో గ్రావిటీతో పోతాయి. అంటే గోదావరి రిడ్జ్ దాటియాలి. అక్కడ కూడా ప్రాణహిత బేసిన్కు, గోదావరి బేసిన్కు మధ్యలో నదికి, గోదావరి నది బేసిన్, ప్రాణహిత నది బేసిన్, రెండింటి మధ్యలో రిడ్జ్ ఉంటుంది. ఆ రిడ్జ్ దాకా దాటిచ్చేదాకానైతే ఎత్తిపోయాలి కదా. మరి అది గ్రావిటీ ఎట్లయితుంది? అది వచ్చే నీళ్ళు చాలా స్వల్పం. 20 టీఎంసీలు కూడా వాళ్ళు వాడుకోలేరు. ఆ 148 దగ్గర కట్టినా అంటే కేవలం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు
2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాయని మాత్రమే అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకోగలుగుతారు, అక్కడి నుంచి లిఫ్ట్ చేయగలుగుతారు. అది కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు, దాన్ని ఆపలేదు. నిధుల లేమి వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు పోలేదు. తర్వాత సర్వే తుమ్మిడాటి నుంచి పైకి మార్చాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ శాంక్చురీ ఉంది, వన్యమృగ సంరక్షణ, వాళ్ళు ఎప్పటికీ పర్మిషన్ ఇయ్యరు. మహారాష్ట్ర 148 కట్టుకోమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అటవీ శాఖ అందుకని దీన్ని వార్దా దగ్గర జరపండి అని కొద్దిగా పైకి ఉంటుంది. వార్దా కాన్ఫ్లుయెన్స్ వేణగంగా కాన్ఫ్లుయెన్స్ కంటే కొంచెం పైకి ఉంటుంది, పెన్గంగా నది మీదనే ఉంటుంది అది. అందుకని ఆ ప్రాజెక్టును కట్టమనండి, నేను కూడా కట్టమంటున్నా. దాని నుంచి వచ్చే నీళ్ళను ఆదిలాబాద్కి ఏమనండి. కానీ ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు అది ప్రత్యామ్నాయం అసలే కాదు, ఎప్పటికీ కాజాలదు. ఇంకోటి ఎంత అమాయకంగా మాట్లాడతారంటే, ఆ ప్రాజెక్ట్ ఏమో పెన్గంగా నది మీద, తుమ్మిడేట్ అని ఉన్నది, పెనుగంగా వేణగంగా కలిసినాక ప్రాణహిత స్టార్ట్ అవుతుంది. అసలు గోదావరి మీద కాదు అది. ఆ పెనుగంగలో వచ్చే నీళ్ళెన్ని, కాళేశ్వరం దగ్గర గోదావరిలో వచ్చే నీళ్ళెన్ని లెక్కలు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పోతే వాళ్ళు చెప్తారు. కిందికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, ఫస్ట్ తెలంగాణ, సగం తెలంగాణ మానేరు మంజీరా బేసిన్ ఏదైతే ఉన్నదో అది నిజామాబాద్ మెదక్కు పరిమితం. బట్ మానేరు బేసిన్ అనేది కామారెడ్డి జిల్లాలో మొదలై మా పెద్దపల్లి జిల్లా వరకు మధ్యలో ఉన్న తెలంగాణ మొత్తం, దాదాపు ఉత్తర తెలంగాణ అంతా ఒక ఆదిలాబాద్ జిల్లాలో కొంత భాగం తప్పితే మొత్తం కూడా మానేరు బేసిన్. నాది కూడా అదే మానేరు బేసినే. మానేరులో నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తాయి, ప్రాణహితలో కలవయి. ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఆ నీళ్లు మనకు ఎత్తిపోయడానికి ఆ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. ఇది ఒక్కటే కాకుండా పైనుంచి ప్రాణహిత తుమ్మిడాటి నుంచి కాళేశ్వరం దాకా, అంటే ఒరిజినల్ ప్రాణహిత నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి పోసుకోగలుగుతాం. కానీ అక్కడ వచ్చే తుమ్మిడాటి దగ్గర వచ్చేటి చాలా పరిమితం. అవి ప్రాణహిత నీళ్ళే కాదు, అవి వేణగంగ నీళ్లు, వార్దా నీళ్లు, పెనుగంగ నీళ్లు. అవి గోదావరి నీళ్లు కాదు, అవి ప్రాణహిత నీళ్లు కాదు. తుమ్మిడాటి దగ్గర కట్టేటి అక్కడ స్టార్టింగ్ పాయింట్ ప్రాణహిత. అక్కడి నుండి కాళేశ్వరంలో కలిసేదాకా నేరుగా ప్రాణహితలో కలిసే నదులు, మహారాష్ట్ర నుంచి, సిరివంచ నుంచి, దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, తెలంగాణ నుంచి వచ్చే ఈ మానేరులో కలిసే వాగులు, తర్వాత నేరుగా గోదావరిలో కలిసే వాగులు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ నీళ్లను కాళేశ్వరం దగ్గర మనకు అందుబాటులో తెచ్చాయి. కేవలం తుమ్మిడాటి దగ్గర కడితేనే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినట్టుగా 100 టీఎంసీల కంటే ఎక్కువ దొరికే అవకాశం లేదు. వచ్చే 100 టీఎంసీలను కూడా లిఫ్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే తుమ్మిడాటి దగ్గర కట్టే చాలా చిన్న రిజర్వాయర్. వాళ్ళు ఆ 90 రోజులలో ఈ 100 టీఎంసీలను లిఫ్ట్ చేసుకోగలగడానికి ఆ చిన్న రిజర్వాయర్ నుంచి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇట్లుంటే వాటి మీద అవగాహన పెంచుకోవాలి. నేను వాళ్ళు తప్పట్టట్లేదు. వచ్చి 20 రోజులు కాలేదు, మీకు ఎంత అవగాహన ఉందో అంతే మాట్లాడవచ్చు కదా, లేదా అవగాహన పెంచుకొని మాట్లాడవచ్చు కదా. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు ఇవి రేపు వ్యతిరేకమైన సాక్ష్యాలు అవుతాయి. ఎంత అపరిపక్వతతో మాట్లాడిన మంత్రులు అనేది చెప్పుకుంటే సిగ్గుపోతుంది ప్రజలు. అయితే ప్రకాష్ గారు, ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది ఇంకొక అంశం కూడా. ప్రాజెక్టుకు సంబంధించి మీరు రెట్టింపు చేశారు, ఒక వ్యయాన్ని దుబారా చేశారు అనే దాంతో పాటుగా పెండింగ్లు అనేవి ఉన్నాయని 9,000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. ఇదే మాట పదే పదే అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి చెప్తున్నారు కదా, అందులో కాళేశ్వరంలో 9,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది అనేది ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేషన్స్ ప్రకారంగా వీళ్ళంతా చెక్ చేస్తారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు బిల్స్ పే చేస్తారు. ఈ ప్రాసెస్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, అది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అయితే మీరు ఎందుకు పెండింగ్ పెట్టినని అడగచ్చు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు మీ ముందు చెప్తున్నా, ఇంకా 10 ఏళ్ళైనా కూడా కాళేశ్వరం లక్ష్యాలను ఈ కాంగ్రెస్ పూర్తి చేయదు. అంటే 2034 వరకు కూడా ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టే ఉంటుంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లో పెండింగ్ ఎందుకు ఉన్నాయని అడగలేం. ఎందుకు అని అంటే ఇప్పుడు దీనికి సింగూరు దాకా ఈ నీళ్ళని తీసుకుపోవాలి, ఆ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. కొన్ని పనులు అయినాయి, కొన్నిటికి బిల్స్ పే చేయాలి, కొన్ని ఏమో వాళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు, వర్క్స్ కంప్లీట్ చేయలే, ఎగ్జిక్యూట్ చేయలే. తర్వాత 21, 22 ప్యాకేజెస్ ఉన్నాయి. కామారెడ్డి ఆ ప్రాంతంలో పైప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నది, పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్నప్పుడు ఎప్పుడు 100% బిల్స్ పే చేయరు, పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
పెండింగ్ ప్రభుత్వం యొక్క వెసులుబాటును బట్టి బిల్స్ పే చేస్తుంది. 2014లో క్లీన్ జీరో బడ్జెట్ చేసి ఇచ్చారా మనకు? పెండింగ్ డ్యూస్ లేవా? 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఇరిగేషన్ శాఖలో ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి లెక్కలు తీసి చెప్పండి. 9,000 కోట్లు ఇప్పుడు ఉన్నాయి కదా, అంతకంటే ఎక్కువ పెండింగ్ ఉన్నాయి అప్పుడు. ఓకే, ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు ఆన్గోయింగే. అప్పుడు జలయజ్ఞంలో మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టు కూడా ఆన్గోయింగే. ఇంకోటి, రాజశేఖర రెడ్డి అంత గొప్ప నాయకుడు కదా కాంగ్రెస్కి, వీళ్ళందరికీ ఆరాధ్యుడు కదా, వీళ్ళందరూ ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే కదా. జలయజ్ఞంలో 18 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులు 10 ఏళ్ళైనా పూర్తి కాలేదు. ఆయన బతుకున్నది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు, 18 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. రెండవది, 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా పూర్తి కాలేదు అవి. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పూర్తి చేయలేదు. రికార్డు టైంలో కేసీఆర్ గారు కట్టారు. తొందరపాటు అనేది ఉండదు ప్రాజెక్టులు కట్టేటప్పుడు, దేని టైం దాన్ని తీసుకుంటుంది. ఏ సంస్థ కూడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను రాత్రి కడతానని చెప్పదు. అట్లా కనుక కట్టి ఉంటే 3 ఏళ్ళు ఎట్లా విస్టాండ్ అయ్యేది? కట్టిన తర్వాత 4 ఏళ్ళకి కదా ఈ లోపాలు బయటకు వచ్చినాయి. ఆ 3 ఏళ్ళు ఎట్లా తట్టుకునేది? ఒక్క వరద కొట్టుకపోతుంది. అది వీళ్ళే చేశారు. కడెం ప్రాజెక్టు కట్టారు, నీళ్ళు వదిలిపెట్టంగానే కొట్టుకుపోయింది. కనీసం ఆ ప్రాజెక్టులో ఎంత కెపాసిటీ ఉంది, ఎంత నిలబట్టుకోగలుగుతుంది, వరదల పట్ల అంచనా లేకుండా కట్టారు. బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం, తర్వాత వచ్చిన నీలం సంజయ్ రెడ్డి ప్రభుత్వం. అది మొదటి రోజు కొట్టుకపోయింది ఆ ప్రాజెక్టు. లోపాలు ఉండడం తప్పని నేను అన్నా. మల్లన్న సాగర్ది కూడా అంటున్నారు అది 50 టీఎంసీలు, అది ఇప్పటివరకు 20 టీఎంసీలు కూడా నింపలేదు అని. అంటే ఏ ప్రాజెక్టులైనా, ఏ రిజర్వాయర్లనైనా నెమ్మదిగా స్టెబిలైజ్ అవుతున్న కొద్దీ వాటర్ లెవెల్ పెంచుకుంటూ పోతారు. అది 50 టీఎంసీలు కట్టింది కాబట్టి మొదటి రోజు 50 టీఎంసీలు ఎందుకు వేయలేదు అంటే అది అపరిపక్వత, ఇంజనీర్లు నవ్వుకుంటారు. ఈయనకి ఈ విషయం కూడా తెలియదా ఎట్లా మంత్రి అయినా అనుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇటువంటి పొరపాటు చేయొద్దని నా మనవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఎస్, ప్రాజెక్టులకు సంబంధించి ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే ప్రభుత్వం ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సంబంధించి, అది కూడా ప్రాజెక్టుల విషయంలో. మీరు కాళేశ్వరానికి జాతీయ హోదా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించలేకపోయారు. బట్ సీఎం అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లారు. ప్రాజెక్టుకు సంబంధించి ఆయనతో కూడా చర్చించారు. జాతీయ హోదా తెలంగాణకు సంబంధించి ఇవ్వాలి అనేది ప్రాజెక్టుల విషయంలో. పోనీ ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిందా? పోలవరానికి అది డివిజన్లో, రాష్ట్ర విభజనలో భాగంగా రాసుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఎక్కడైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జాతీయ హోదా తీసుకొచ్చారా? బీజేపీ జాతీయ హోదా ఇచ్చినవన్నీ కూడా వాళ్ళ పాలిత ప్రాంతాలే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వాళ్ళు జాతీయ హోదాలు ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. కొన్ని 9.5 నెలల కేసీఆర్ గారు తేలే కదా, రేవంత్ రెడ్డి గారిని తెమ్మనండి, సంతోషమే కదా. మిషన్ భగీరథకు తెమ్మనండి, ఎందుకంటే దేశంలో 11 రాష్ట్రాలు దాన్ని కాపీ చేసినాయి. ఇవాళ దాన్ని తెమ్మనండి, దీన్ని తెమ్మనండి, మంచిదే కదా, సంతోషం. ఎప్పుడన్నా ఇస్తారా వాళ్ళు? బీజేపీ కనీసం కేసీఆర్ గారు అన్న ఫస్ట్ 5 ఇయర్స్ వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఎక్కడన్నా బిల్స్ చర్చకు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తే మద్దతు ఇచ్చిండు. అట్లా మంచిగా ఉన్నా కూడా ఇవ్వలేదు వాళ్ళు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ 5 ఏళ్లలో ఆ జాతీయ హోదా పక్కకు పెట్టండి. మనకు పెండింగ్ ఉన్నాయి గ్రాంట్స్, వాళ్ళు ఇవ్వాల్సినవి ఇంకో 50-60 కోట్లు ఇప్పుడు రావాల్సినవి ఉన్నాయి. అవి తెచ్చుకోమనండి చూద్దాం. ఢిల్లీ పర్యటన విశేషాలు ఏంటంటే రాష్ట్రం పరువును బజార్కి ఇచ్చిండు, జాతీయ స్థాయిలో భ్రష్టు పట్టించాడు. ఎవరన్నా పోయి నాది అప్పుల కుప్ప అయింది, నాకు డెవలప్మెంట్కి డబ్బులు లేవు, మీరు ఇవ్వండి అని అడిగితే, ఓపెన్గా మీడియాలో చెప్తే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? ఇలా క్రెడాయి వాళ్ళని నమ్ముకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు రియల్ ఎస్టేట్ ముందుకు పోతుందా? ఇవాళ అప్పుల గురించి కూడా మాట్లాడినటువంటి అవసరం అయితే ఉంది కదా. ఎంత ఆస్తుల్ని పెంచినప్పటికీ కూడా అప్పులు అనేవి ఉన్నాయి. ఇవన్నీ క్యారీ ఓవర్ అయ్యి మా మీద బర్డెన్. భారతదేశంలో రాష్ట్రాల అప్పుల లిస్టు తీసినట్టయితే మనది నంబర్ 1 స్థానంలో ఉందా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలది నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ఉన్నాయి. నిజంగానే ఏ రాష్ట్రం చేయనని అప్పులు చేసిందా? పోనీ అప్పులు చేసేమన్నా ఇంట్లకు ఖర్చు పెట్టుకున్నారా? ఈ 22 ల్యాండ్ క్రూయిజర్లను కొని అక్కడ పెట్టారు అనేది మంత్రులకే కాదు, ముఖ్యమంత్రికి కూడా. ఆయన ఎన్నడూ మంత్రి కాలే, నేరుగా సీట్లకు వచ్చిండు. వచ్చినందుకన్నా ఆ హుందాతనం అనేది కాపాడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడింది విన్నా నేను. ఎవరో ఒక అధికారి వచ్చాడో చెవులో చెప్పిండట, ఈయన విజయవాడలో దాచుకున్నాడు 22 క్రూజర్లు కొని. నిజంగానే జనానికి ఎట్లుంటుందంటే
అరే 22 క్రూజర్లు ఈయన సొంతానికి పెట్టుకున్నట్టున్నాడు వాడు అన్నట్టుగా చెప్పాడు ఆయన. థర్డ్ టైం ఇవా- హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఒక్క ఉపయోగించడానికి నిమిషం. అది ప్రభుత్వ డబ్బుతో కొన్నాయి కదా, అది సొంతానికి వాడుకుంటారా ప్రభుత్వానికి వాడతారా? ప్రభుత్వానికి వాడతారు. అది ఏ అవసరం కోసం విజయవాడలో పెట్టాల్సి వచ్చింది ఆయన చెప్పిండా? అది బుల్లెట్ ప్రూఫ్ తయారు చేయడానికి పెట్టారు అక్కడ. ల్యాండ్ క్రూజర్లు కొన్నది ప్రభుత్వ అవసరాల కోసం కొన్నారు. రేపు ముర్ము వచ్చింది ఇక్కడ రాష్ట్రపతి, ఆమె సెక్యూరిటీ కోసం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అవసరమవుతాయి. ప్రధానమంత్రి వస్తాడు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవసరమవుతాయి. ఇక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళ రక్షణకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అవసరమవుతాయి. అంటే ఏ ప్రభుత్వం కొనదా వెహికల్స్ని? అంటే ఒక హుందాతనంతో ముఖ్యమంత్రి వాటి చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం కొన్నాడు, పర్పస్ ఏంది? మరి అమ్మేమనండి, ఇప్పుడు అమ్మే జమ అలా కట్టమనండి ట్రెజరీలో. అంటే ఒక లాస్ట్ 27 డేస్లో ఒక్కనాడు కూడా ఆయన హుందాతనాన్ని మెయింటైన్ చేయలేదు. ఆయన భాష అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అదే దిగజారిన మాటలు, నెత్తురుకూడు, కక్కిస్తాం, ఏదో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి. ఇలా ప్రజలు నిన్ను గొప్పగా చూశారు. కష్టపడి ఒక యంగ్ ఏజ్లో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఒక్కొక్క అడుగు కష్టపడుకుంటూ ఎదిగినావు. వాళ్ళ ఆశలు నిలబెట్టాలన్నా నీకు ఎంతసేపు టీఆర్ఎస్ ఇంకా అధికారంలో ఉందా? ఏమొస్తుంది వాళ్ళ మీద రాళ్ళేస్తే నీకు వచ్చేదేమన్నా అదనపు అడ్వాంటేజ్ ఉందా? ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి బాధ్యులు ఎవరవుతారు, బలి ఎవరవుతారు అనే దాంతో పాటుగా హైకోర్టులో కేసు అనేది ఉంది. 2 వారాల్లో కూడా కంప్లీట్ వివరాలు అందించమని హైకోర్టు కోరింది. సో అది ఏం జరుగుతుంది? దీంతో పాటు బీజేపీ కూడా సిబిఐ విచారణ కోరుతోంది. కంప్లీట్ వివరాలు ఇవ్వడానికి ఇప్పటివరకు నిపుణుల కమిటీని పంపలేదు, అపాయింట్ చేసిన లేదో నాకు తెలియదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీల మీద సంతకం పెట్టంగానే నెక్స్ట్ మినిట్లో చేయాల్సిన పని కాళేశ్వరం మేడిగడ్డ మీద నిపుణుల కమిటీని అపాయింట్ చేయాలి. మరి ఈరోజు మంత్రులు అక్కడ పోయిన్లు, వాళ్ళన్నారు ఏ పని చేస్తారో లేదో చూద్దాం. హైకోర్టు సుప్రీంకోర్టులో ఎన్ని వివరాలు అడిగినా ఇవ్వడానికి లేవు. ఇవ్వడానికి ఏం వివరాలు ఉంటాయమ్మా? అది ఎట్లా కుంగిందో ఇప్పటివరకు రీజన్ తెలియదు. అంటే ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి ఆ కుంగుబాటుకు దాకా ఏమేం జరిగాయి, అందులో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, ఇవన్నిటి వివరాలు అడిగి అవన్నీ ఆల్రెడీ ఓపెన్ ఫ్యాక్ట్స్ కదా, రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ వివరాలు ఇస్తే వాళ్ళకి తెలుస్తుందా ఎట్లా? సో కుంగుబాటు ఎందుకు జరిగింది అనేది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ, సేఫ్టీ అథారిటీ ఇచ్చింది కదా. వాళ్ళు ఏం చూసి ఇచ్చారు? నివేదికలు చూడలేదు, పైనుంచి మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి ఇట్లా కుంగింది చూశారు. అది మీకైనా నాకైనా నిపుణులకైనా ఒక తీరే కనబడుతుంది కదా. నేను అనేది ఏంటంటే ఒక బిల్డింగ్ కూలింది, లేదా ఒక డ్యామ్ కూలింది, ఒక బ్యారేజ్ కూలింది, దాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఫస్ట్ ఎర్త్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. భూభౌతిక శాస్త్రవేత్తలు దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలి. సివిల్ ఇంజనీర్స్ డిజైన్ ప్రకారం కట్టారా లేదా, ఇప్పటికి కూడా ఆ బిల్లులు తీసుకపోతే నాణ్యత ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అవశేషాలు ఉంటాయి కదా, పోనీ కట్టిన పిఆర్సీ కూడా తీసుకొని చూడవచ్చు కదా, వాళ్ళు అన్నీ నిర్ణీత రేషియోలో కలిపారా లేదా. అంటే ఏం చూసి మీరు రిపోర్ట్ ఇస్తారు? అసలు ఆ ప్రాసెసే మొదలు కాలేదు. సో బాధ్యులు బలయ్యేది ఎవరు అంటే? ఎవరు తప్పుంటే వాళ్ళు బలవుతారు. ప్రమాదం అని నేను చెప్తున్నా. ఒకవేళ నేను అన్నది తప్పు అయితే కనుక ఆ కింద నేను ఎందుకు అంటున్నా అంటే, చరిత్రలో ఎన్నడూ రానన్ని వరదలను తట్టుకొని నిలబడ్డదంటే నిర్మాణ లోపం కాదు, డిజైన్ లోపం కాదు. ప్రమాదం జరుగుటానికి ఆస్కారం ఏంటంటే, బ్యారేజీలల్లో ఇంత పెద్ద బ్యారేజీలు ఇండియాలో 1-2 తప్ప లేవు. ఫరక్కా బ్యారేజ్ ఏంటంటే 16 టీఎంసీల నీళ్ళని నిల్వ చేస్తే ఒక బ్యారేజ్ 85-86 పియర్స్ ఉన్నాయి, దానికి రేడియల్ గేట్స్ ఉన్నాయి. ఇంత పెద్ద బ్యారేజీలో ఇంత ఎక్కువ పరిమాణంలో వాటర్ని ఆపడం వల్ల కింద ఏమన్నా మట్టి పొరలల్లో కదలికొచ్చి ఏమన్నా జరిగి ఉంటే కనుక అది ప్రమాదం అంటారు, కానీ అది నిర్మాణ లోపం కాదు. కాబట్టి మేడిగడ్డ ఇది అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 10 మంది రోగులను చంపితేనే డాక్టర్ అవుతాడు అన్నట్టు, ఒక సైంటిస్ట్ ఏదన్నా క్లినికల్ ట్రయల్ చేసే క్రమంలో చాలా మంది మీద ప్రయోగిస్తారు. బట్ ఇది 1,00,000 కోట్లతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు, అందులో ప్రజాధనం కూడా ఉంది కదా, అదే కన్సర్న్ కదా. అది 2,000 కోట్ల బ్యారేజ్ అమ్మా. అది 1,00,000 కోట్లు కాదు, మొత్తం కంప్లీట్ కాళేశ్వరానికి సంబంధించి 2,000 కోట్లు. అది అంటే మేడిగడ్డ అనేది, అంటే నేను అనేది కూడా మేడిగడ్డ తర్వాత అన్నారం కూడా ఉంది, సుందిల్లా కూడా మేము చెక్ చేయాల్సిన అవసరం ఉంది. చేయమనండి, ఇప్పుడు అవైతే మంచిగా ఉన్నాయి కదా. ఏమైంది? అన్నారం కూడా డ్యామేజ్ జరిగింది అనే మాట. మీరు కనుక ఇల్లు కట్టుంటే, లేదా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కట్టుంటే గృహప్రవేశానికి పోండి. పోయినప్పుడు గోడలన్నీ చూడండి, కొత్తగా కట్టిన ఇంటికి పైన క్రాక్స్ వస్తాయి.
ఒక 2-3 నెలల్లో మళ్ళీ దాన్ని సిమెంట్తో నింపి మా క్రాక్స్ను పూడ్స్తారు, Patch up చేస్తారు. చేసి మళ్ళీ తర్వాత ప్యాచప్ చేసి కలర్స్ వేస్తారు. ఇవన్నీ ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఒక 5-6-10 ఏళ్ళ దాకా ఉంటాయి. అదే జరుగుతున్నాయి సుందిల్లా అన్నారంలో. ఇక్కడ ఏంటంటే ఇది ఒక యూనిక్ బ్యారేజ్, ఇది 16 టీఎంసీల నీళ్ళు అనేది ఆ టీఎంసీల బరువు ఉంటుంది కదా, ఆ బరువు కనుక ఎక్కువ అయితే వీళ్ళు అంచనా వేసిన లోతు కంటే ఎక్కువ లోతుల్లో ఆ మట్టి పొరలో లేకుంటే అక్కడున్న బొగ్గు పొరలో లేకుంటే ఖనిజ పొరలో ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే, ఆ పక్క కట్టిన గోడలలో ఏమైనా బీటలు వస్తే అది జరిగి ఉంటుంది. అదేంటంటే ఇంత బ్యారేజ్ దగ్గర ఇంత స్టోరేజ్ ఉంచకూడదని ఇంతకుముందు ఎప్పుడు, అయితే వాటిని వైలేట్ చేసినలా లేకుంటే అదొక ప్రమాదమా, ఇది ఆ తర్వాతనే తెలుస్తుంది, ముందు తెలిసే అవకాశం లేదు. కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరని కూడా అన్నాడు. కేసీఆర్ గారు వాస్తవాలు తెలిసినాకనే మాట్లాడతారు. ఆయనకు ఆ అపరిపక్వత లేదు ఏది పడుతుంది మాట్లాడడానికి. నోటి దురదను తగ్గించుకుంటే రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడు. ఈ నోటి దురద ఇట్లే ఉంటే ఆయన మంత్రులది కూడా ఇట్లే ఉంటే ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ఆశలు కానీ వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు కానీ వాళ్ళు పోగొట్టుకుంటారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ఇప్పటికైతే బోల్డ్ అన్ని ఇంకా డౌట్లు అయితే అలాగే ఉన్నాయి, ఎందుకంటే విమర్శలు ఆరోపణలు అవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది, ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించబోతోంది, విన్నపాలను స్వీకరిస్తుందా, పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందా, వీటన్నిటికీ సంబంధించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్ ఆన్ మేడిగడ్డ. అప్డేట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.